వెల్కమ్ టు మనా షెఫ్. నేను మీ మాధవిని. ఈరోజు మన రెసిపీ వచ్చేసి కాజు చికెన్ పకోడీ. పైన క్రిస్పీగా, లోపల జ్యూసీగా, మధ్య మధ్యలో ఆ కాజు తగులుతూ ఉంటే టేస్టే వేరు గదా! ఒక్కసారి ఈ కాజు చికెన్ పకోడీని ఇంట్లో ట్రై చేయండి. మీరు హోటల్‌లో తిన్నట్లే చాలా టేస్టీగా, మంచి క్రిస్పీగా వస్తుంది. ఈ చికెన్ పకోడీని చాలా సింపుల్‌గా, పర్ఫెక్ట్ టిప్స్‌తో ఎలా చేయాలో ఈ వీడియోలో చెప్పాను. ఒక్కసారి వీడియోని పూర్తిగా చూసి ట్రై చేయండి. ఈ కాజు చికెన్ పకోడీ కోసం నేనిక్కడ హాఫ్ కేజీ బోన్‌లెస్ చికెన్ తీసుకున్నానండి. మీరు బోన్స్‌తో ఉన్న చికెన్‌తో అయినా చేసుకోవచ్చు. ఈ చికెన్‌ని మటుకు కాస్త చిన్న ముక్కలుగా కొట్టించుకోండి చికెన్ పకోడీకి. నేనిక్కడ చూపిస్తున్నాను కదా! ఈ సైజు ముక్కలైతే సరిపోతాయన్నమాట. ఇలా తీసుకున్న చికెన్‌ని నీట్‌గా కడిగి పెట్టుకోండి. ఇలా కడిగిన చికెన్‌లో ఒక టీ స్పూన్ సాల్ట్ వేస్తున్నాను. లేదా మీ రుచికి సరిపడా వేసుకోండి. దీంట్లోనే ఒక పావు టీ స్పూన్ పసుపు, 1 ½ టీ స్పూన్ కారం వేస్తున్నాను. లేదా 2 టీ స్పూన్ల దాకైనా వేసుకోవచ్చు. అలాగే ఒక టీ స్పూన్ ధనియాల పొడి, హాఫ్ టీ స్పూన్ జీలకర్ర పొడి, హాఫ్ టీ స్పూన్ మిరియాల పొడి, ఒక టీ స్పూన్ గరం మసాలా పొడి వేసుకొని, దీంట్లోని ఒక 2 టీ స్పూన్ల దాకా అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకోండి. అల్లం వెల్లుల్లి పేస్ట్ ఫ్రెష్‌గా ఉన్నది వేసుకుంటే బావుంటుందండి. ఇప్పుడు ఒక 3 టీ స్పూన్లు కార్న్ ఫ్లోర్, ఒక టీ స్పూన్ మైదా, 2 టీ స్పూన్లు శనగపిండి వేసుకొని దీంట్లోనే ఒక అరబద్ద నిమ్మబద్దని పిండుకోండి. ఈ నిమ్మరసం గూడా వేసుకున్న తర్వాత నేను కలర్ కోసం ఒక టీ స్పూన్ కాశ్మీరీ రెడ్ చిల్లీ కారం వేసుకుంటున్నానండి. ఇది మీ ఆప్షనల్. ఉంటే వేసుకోండి లేకపోయినా పర్వాలేదు. అలాగే ఒక గుప్పెడు జీడిపప్పులు గూడా వేసుకొని మొత్తం బాగా కలిసేటట్టు కలుపుకుంటున్నాను. మనం నీళ్ళేం వేయకూడదండి. నీళ్లు లేకుండానే బాగా కలుపుకోవాలి. అప్పుడే మీకు క్రిస్పీగా వస్తుందనమాట. నేనిక్కడ కార్న్ ఫ్లోర్ వేశాను గదా! ఒకవేళ మీకు కార్న్ ఫ్లోర్ వద్దు అనుకుంటే కార్న్ ఫ్లోర్ ప్లేస్‌లో బియ్యపు పిండి వేసుకోవచ్చు. బియ్యపు పిండి వేసుకున్నా గాని బాగా క్రిస్పీగా వస్తది పకోడా అనేది. ఈ విధంగా కలుపుకుంటూ ముక్కకి మసాలాలన్నీ బాగా పట్టేటట్టు కలపాలి. అలాగే జీడిపప్పులు ఇంకా కొన్ని ఎక్కువ కావాలన్నా వేసుకోవచ్చండి మీరు. జీడిపప్పులు మటుకు మీ ఇష్టము. ఎన్నైనా వేసుకోవచ్చు. ఇలా కలుపుకున్న తర్వాత నేను ఒక 10, 15 నిమిషాలు పక్కన పెట్టేస్తాను. తర్వాత పకోడీ వేసుకుంటాను. మీరు కావాలి అంటే ఒక అరగంట, గంట సేపైనా పక్కన పెట్టుకొని తర్వాత అయినా పకోడీ వేసుకోవచ్చనమాట. నేనైతే ఒక 15 నిమిషాలు పక్కన పెట్టేసి పకోడీ వేస్తాను. ఇప్పుడు బాండిల్లో డీప్ ఫ్రైకి సరిపడా ఆయిల్ పోసుకొని, ఈ ఆయిల్ అనేది లైట్‌గా వేడెక్కాలండి. మరి ఎక్కువ కాగేంత వరకు ఉంచమాకండి. కొద్దిగా వేడెక్కిన తర్వాత ఇలా పకోడీని వేసుకొని, వేసిన వెంటనే కలపకండి. ఒక నిమిషం అలా వదిలేసి తర్వాత ఈ విధంగా కలుపుకుంటూ వేయించుకున్నారనుకోండి, బాగా చక్కగా ఎర్రగా వేగుతాయన్నమాట. ఫ్లేమ్‌ని మీడియం ఫ్లేమ్‌లో పెట్టి వేయించుకోండి. సుమారుగా మీకు కరెక్ట్‌గా తెలియాలి అంటే ఒక 7, 8 నిమిషాలు వేగితే సరిపోతుందండి. వేగిపోతాయి. ముక్క మనం చిన్నగానే కొట్టించుకున్నాం గాబట్టి బాగా వేగుతాయి. అలాగే మనం కలర్ వేయకపోయినా గానీ మంచి కలరొచ్చాయి చూడండి. ఈ విధంగా వేగితే సరిపోతుందండి. ఇలా వేగిన తర్వాత వీటిలన్నింటిని ఆయిల్‌లో నుంచి తీసేసి ఏదైనా ప్లేట్‌లో వేసుకోండి. సేమ్ ఇదే విధంగా మిగతా చికెన్ మొత్తాన్ని వేయించుకోవాలి. మీరు సెకండ్ టైము చికెన్ ముక్కల్ని వేయించుకునేటప్పుడు ఆయిల్ బాగా వేడెక్కుంటుంది గదా! అలా కాకుండా కొద్దిగా మంట తగ్గించి పెట్టుకోండి. అప్పుడు ఆయిల్ అనేది మీడియం హీట్‌లో ఉంటుంది. మళ్ళీ చికెన్ ముక్కలు వేసుకొని వేయించుకుంటే ఆ లోపల, బయట చక్కగా వేగుతాయన్నమాట. అందుకని సెకండ్ టైమ్ చికెన్ వేసుకునేటప్పుడు కొద్దిగా మంటను తగ్గించి పెట్టుకొని వేసుకొని మళ్ళీ ఫ్లేమ్‌ని మీడియం ఫ్లేమ్‌లో పెట్టి వేగనివ్వండి. చూసారా సెకండ్ టైమ్ నేను వేయించిన ముక్కలు గూడా చక్కగా వేగాయి గదా! ఇవి కూడా తీసేసి గిన్నెలో వేసుకోండి. ఇప్పుడు ఇదే ఆయిల్‌లో ఒక 5, 6 పచ్చిమిరపకాయలకి ఘాట్లు పెట్టి వేసుకొని వేయించుకోండి. పచ్చిమిర్చి కొద్దిగా వేగాయి అనుకున్న తర్వాత ఒక 4, 5 రెమ్మల కరివేపాకుని వేసుకొని వేయించుకొని, ఈ పచ్చిమిర్చి, కరివేపాకుని ఆయిల్‌లో నుంచి తీసేసి చికెన్ ముక్కల పైన వేసుకోండి. ఈ కరివేపాకు, పచ్చిమిర్చి వేయించి వేసుకోవడం వల్ల మంచి ఫ్లేవర్ ఉంటుంది. దీంట్లోనే నేను పైనుంచి కొద్దిగా కొత్తిమీరని సన్నగా కట్ చేసి వేసుకుంటున్నానండి. ఇది మీ ఆప్షనల్. కొత్తిమీర ఫ్లేవర్ గూడా చాలా బావుంటుంది. ఇప్పుడు ఇవన్నీ వేసుకున్న తర్వాత ఒక్కసారి ఈ విధంగా కలుపుకోండి. మీకు నచ్చితే కొద్దిగా చాట్ మసాలాని పైనుంచి వేసుకొని కలుపుకున్నారనుకోండి ఇంకా బావుంటుంది. కొంతమంది చాట్ మసాలా ఇష్టపడతారు కాబట్టి చెప్తున్నాను. లేదా డైరెక్ట్‌గా ఇలానే తినేయొచ్చండి. కొంతమంది లైట్‌గా ఉప్పు, కారం చల్లుకొని గూడా తింటారు పైనుంచి. అలా కూడా తినొచ్చు. మీ ఇష్టం. మీరెలా తిన్నా గానీ టేస్ట్ మటుకు సూపరుంటాయి. ఒక్కసారి ట్రై చేయండి. ఒక ముక్క తీసుకొని, ఆ ముక్క పైన లైట్‌గా నిమ్మరసం వేసుకొని, ఉల్లిపాయ నంచుకొని తినండి. అబ్బా! భలే ఉంటుంది చికెన్ పకోడీ. మనకి మధ్య మధ్యలో ఆ జీడిపప్పు తగులుతూ చాలా రుచిగా ఉంటాయండి. క్రిస్పీగా ఒక్కసారి ట్రై చేయండి మీరు ఈ ప్రాసెస్‌లో. మీకు చాలా బాగా నచ్చుతుంది. మరి ఈ వీడియో మీకు నచ్చింది అనుకుంటే మన షెఫ్ ఛానెల్‌ని సబ్స్క్రైబ్ చేసుకోండి. లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి.